హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి యొక్క జీవిత చరిత్రను మనం తెలుసుకుంటున్నామండి గత కొద్ది కాలంగా. ఆయన యొక్క నా బాల్యం, నా తల్లిదండ్రులు ఈ యొక్క శీర్షిక పూర్తి చేసుకుని రెండవ అధ్యాయమైన వారి అమ్మగారి గురించి మనం తెలుసుకున్నాము. అందులో భాగంగా మరి వాళ్ళ యొక్క తల్లిగారు మరణం, అది కూడా ఆయనకి ఒక హాస్టల్‌గా ఒక కలలో ఆ తల్లి వచ్చి నన్ను కలుసుకోవాలి అంటే, మీరు తెల్లవారుజామునే లేచి బయలుదేరి రండి. లేకపోతే నన్ను మీరింక కలుసుకోలేరు అన్న ఆవిడ స్వరం ఈయనకి వినిపించటం. ఆమె వచ్చి ఈయన కళ్ళ ముందు హాస్టల్‌గా కనిపించటం. వెంటనే ఈయన కలకత్తా వచ్చేయండి అని చెప్పగానే, వాళ్ళ నాన్నగారిని లేపి, అమ్మ చచ్చిపోయింది, మనం వెంటనే వెళ్దాము అని వెక్కి వెక్కి వేడుస్తూ ఆ దుర్వార్త వాళ్ళ తండ్రికి చెప్తాడు. అదంతా నీ భ్రమ, దాన్నేం పట్టించుకోకు. ఎందుకంటే ఆళ్ళ నాన్నగారు సహసిద్ధంగా ఏది చెప్పినా కూడా తిరస్కరించే సహజ ధోరణి ఆయనకి ఫస్ట్ నుంచి ఉంది. అందుకే ఈయన అలా చెప్పినా కూడా మీ అమ్మ ఆరోగ్యం చక్కగానే ఉంది. ఏ చెడ్డ కబురు ఏమైనా వస్తే రేపు బయలుదేరి వెళ్దాంలే అని ఆయన అంటారనమాట. అప్పుడు చెప్తాడీయన, ఇప్పుడు బయలుదేరకపోతే మనము ఇంకా మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. నేను కూడా మిమ్మల్ని ఎన్నటికీ క్షమించను అని వాళ్ళ తండ్రి గారితో పరమహంస యోగానంద గారు చెప్తారండి. తెల్లవారాక వాళ్ళ అమ్మగారు దగ్గర నుంచి వీళ్ళకి స్పష్టమైన కబురొస్తుంది. ఏమని అంటే, అమ్మకి జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉంది. పెళ్లి వాయిదా పడింది అని. వెంటనే వచ్చేయండి అని. అంతే. ఇంక వీళ్ళకి మతి చెడిపోతుందండి. ఇద్దరూ కూడా బయలుదేరుతారు. ముందు పాపం వాళ్ళ అమ్మగారు చెప్పారు అన్నప్పుడు, మరి ఈయనకి తెలిసింది అన్నప్పుడు వాళ్ళ నాన్నగారేమో నమ్మలేదనమాట. దారిలో బండి మరో చోట ఒక ఊళ్ళో వీళ్ళ మావయ్యల్లోనండి ఒకాయన వెళ్లి కలుసుకుంటాడు. భయంగా ఉరుముతూ ఒక రైలు వీళ్ళ వైపు వస్తూ ఉంటుంది. మొదట చిన్నగా కనిపించని అది రాను రాను పెద్దదవుతూ ఉంటుంది. మనస్సులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా చటుక్కున రైలు పట్టాలు కడ్డంగా పడిపోవాలనిపిస్తుంది మనస్సుకనమాట. అప్పుడే అమ్మకి దూరమైపోయినందున ఆవిడ లేని శుష్క ప్రపంచాన్ని ఇంకా భరించలేననిపిస్తుందండి. ఈ లోకంలో అందరిలోకి ఈయనకి అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ అమ్మగారు ఒక్కతే. అన్నంతగా ఈయన ప్రేమించారు. చిన్నతనంలోనే ఈయనకి ఎదురైన చిన్న చిన్న బాధలన్నిటికీ కూడా ఈయనకు ఉపశమనం కలిగించి, జాలి నింపుకున్న ఆవిడ నల్లటి కళ్ళే నాకింకా కనిపిస్తున్నాయి అంటున్నారు. అమ్మ ఇంకా బతికుందా? మావయ్యని ఒక్క చివరి ప్రశ్న అడగటం కోసం ఆయన ఆగారు. నా ముఖంలో ఉన్న నిరాశను అర్థం చేసుకోవటానికి అట్టేసేపు పట్టలేదు ఆయనకి. లేకేం బతికే ఉంది అన్నారు. కానీ ఆయన మాట ఒక పిసరు గూడా నమ్మలేదంటండి పరమహంస యోగానంద గారు. వీళ్ళు కలకత్తాలో వాళ్ళ ఇంటికి చేరగటం దిగ్భ్రాంతి కలిగించే మృత్యు వైచిత్రాన్ని దర్శించటానికే అయ్యింది. ఈయన కుప్పకూలిపోయారండి. ప్రాణం దాదాపు పోయిందనే పరిస్థితే ఏర్పడింది. ఈయన మనసు సమాధాన పట్టడానికి కొన్నేళ్లు పట్టింది. ఆ ఆర్తనాదాల స్వర్గధారాల్ని భేదించి చివరికి ఆ జగజ్జననే పిలుచుకువచ్చాయి అంటున్నారు ఈయన ఆర్తనాదాలు. నా పచ్చిపుండ్లను చివరికి మాన్పగలిగినవి ఆ చల్లని ఆ తల్లి పలుకులే అని చెప్తున్నారండి. మరి ఆ తల్లి ఏమి పలికిందో చూద్దాము. జన్మ జన్మలుగా అనేక మంది తల్లులు వాత్సల్య రూపంలో కనిపెట్టుకుని ఉన్నదాన్ని నేను కూడా అని చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్ళను, మాయమైపోయిన అందమైన కళ్ళను రెండిటిని నా చూపులో చూడు. ఎంతో ప్రేమ హృదయరాలైన అమ్మకు దహనకాండ ముగిసింది. ఆ వెంటనే ఈయన వీళ్ళ నాన్నగారు మళ్ళీ బైరేలికి తిరిగి వచ్చేస్తారు. అక్కడ వీళ్ళ ఇంటికి ఎదురుగానండి ఆకుపచ్చ బంగారు మనిలో కనిపించే మెత్తని పచ్చిక నేల మిసమిసలాడుతూ ఉంటుంది. దానికి నీడనిచ్చే పెద్ద సేవాలి వృక్షం అక్కడుంటుంది. ఈయన ప్రతిరోజు పొద్దున్న ఎంతో విచారంతో ఆ చెట్టు దగ్గరికి
సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాడు. అంటే వాళ్ళ తండ్రిని, ఆళ్ళ తల్లి చనిపోయింది గదండీ! ఆ తల్లిని తలుచుకుంటూ అక్కడ కూర్చుంటూ ఉండేవాడనమాట. కవితావేశం కలిగిన క్షణాల్లో ఈయనకనిపిస్తూ ఉండేదంట. తెల్లటి సేవాలి పుష్పాలు ఈ పచ్చని గడ్డితో నిండిన గద్దె మీద మనఃపూర్వకమైన భక్తి భావంతో ఆత్మార్పణ చేసుకున్నట్టుగా పరుచుకుంటూ ఉన్నాయని, చెట్టు నుంచి పువ్వులు రాలుతాయి గదండీ! ఆ పువ్వులు జూసినప్పుడు ఈయనకేమనిపించిందంటే, పచ్చని గడ్డితో నిండిన గద్దె మీద మనఃపూర్వకమైన భక్తి భావంతో ఆత్మార్పణ చేసుకున్నట్టుగా పరుచుకుంటున్నాయి ఆ పువ్వులు అనిపించిందంటండి. ఈయన కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా, ఉషస్సులోంచి బయటకు వస్తున్న మరో లోకపు చిత్రమైన కాంతిని తరచూ గమనిస్తూ ఉండేవారు. అంటే ఉదయం ఆహ్, సూర్యోదయ టాన్ని చెప్తున్నారనమాట. భగవంతుడి కోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన ఈయనెప్పుడు బాధిస్తూ ఉండేది. హిమాలయాలు ఈయన్ని బలవంతంగా దగ్గరికి లాక్కుంటున్నట్టు అనిపించేదంట. ఒకసారి వీళ్ళ చుట్టూ ఒకాయన పవిత్రమైన కొండ ప్రాంతాలలో, అంటే వీళ్ళ చుట్టాలాయన. కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకుని బైరీలులో వీళ్ళని చూడటానికొస్తాడండి. ఉన్నత పర్వత శ్రేణుల్లో నివసించే యోగుల గురించి, స్వాముల గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తితో పరమహంస యోగానంద గారు వింటారు. ఈయనకప్పుడు హిమాలయాలకి పారిపోదాం అనిపిస్తుంది. ఒక రోజున బైరేలిలో వీళ్ళ ఇంటి యజమానికి చిన్న కొడుకున్నాడండి. తన పేరు ద్వారకా ప్రసాద్‌తో అన్నాడంట, నాకు హిమాలయాలకి పారిపోవాలనుంది అని. కానీ ఆ మాటకు అతనికి ఈయన మీద సానుభూతి లేకపోయిందంటండి. నాన్నగారిని చూడ్డానికి అప్పుడే అక్కడికొచ్చిన వాళ్ళ అన్నయ్యకి వెంటనే ఈయన సంగతి చెప్పేసాడంట, హిమాలయాలకు పారిపోతానంటున్నాడు మీ తమ్ముడు అని. అయితే అనంతన్నయ్య ఏదో కుర్రనాగన చేసుకున్న అసాధ్యమైన పథకమని తేలికగా తీసుకోకుండానండి, ఈయన్ని అదే పనిగా వెక్కిరించటం మొదలుపెట్టాడంట. ఏదో చిన్న పిల్లవాడు గదా! ఏదో ఆకతాయిగా అనుకున్నాడులే అని అనుకోలేదంటండి. అప్పుడు ఆళ్ళ అన్నయ్య అన్నాడంట, "నీ కాషాయ వస్త్రం ఏదిరా? అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు మరి" అని ఆ మాట అన్నారంటండి. ఇంకా ఆ మాటలతో ఈయనకి చెప్పలేనంత ఉత్సాహం కలిగిందంట. ఆ మాటలే ఈయనకొక ఊహకి ఒక స్పష్టమైన రూపం ఇచ్చాయి అంటారు. ఎందుకంటే ఈయన ఒక యతినై భారతదేశం అంతా సంచరిస్తున్నట్టు, బహుశా అవి నా జన్మ స్మృతులు మేల్కొల్పి ఉండవచ్చు అని చెప్తున్నారు వాళ్ళ అన్నయ్య. "నీ కాషాయ వస్త్రమేదిరా" అన్న పలుకులు. ఏమైనప్పటికీ కూడానండి, ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాస ఆశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలనో ఆయన గ్రహించగలిగాడు. ఒకరోజు పొద్దున్న ద్వారకతో కబుర్లు చెప్తూ ఉంటే, కొండమించి మంచుబండ అతివేగంగా దిగజారుతున్న మాదిరిగా భగవంతుడి మీద ఈయనకి ప్రేమానుభూతి కలిగిందంట. ఆ తరువాత ఈయన నోట వెలువడిన వాగ్దాలను అతడు కొంత మట్టికి శ్రద్ధగా ఆలకించాడంటండి ద్వారక. కానీ నేను మాత్రం నా మాటల్ని గుండె నిండా వింటున్నాను అంటున్నాడు. స్వామి అంటే ఇక్కడ శబ్దానికున్న మూలార్థం ఏంటి అంటే, తన ఆత్మతో ఏకీభూతమైన వాళ్ళని స్వామి అని పిలుస్తారండి. అంతే స్వామి యోగానంద, స్వామి హేర్మణాయనంది ఇలా పేర్లు పిలుస్తారు గదండీ! చాలా మంది పేర్లు ముందు స్వామి అనే వస్తుంది గదా! స్వామికి అర్థం తన ఆత్మతో ఏకీభూతమైన వాడు అని అర్థమంటండి. ఈయన ఆ వేళ మధ్యాహ్నం హిమాలయ పాద ప్రదేశంలో ఉన్న నైనిటాల్ వైపు పారిపోతాడండి. అనంతుడు పంతం బట్టి ఈయన తరుముకుంటూ వస్తాడు. ఈయన విచారంగా మళ్ళీ బైరలికి తిరిగి రావాల్సి వస్తుంది, వాళ్ళ అన్నయ్య వెనకాల పడటం వల్ల. వీళ్ళందరూ ఈయనకి అనుమతించిన యాత్రల్లా ఏంటంటే, పొద్దుటి పూట మామూలుగా శెవాలి చెట్టు దగ్గరికి వెళ్ళడం వరకే ఈయనకి అనుమతించారంట. ఈయన పోగొట్టుకున్న ఇద్దరు తల్లుల కోసం, ఒకరు వన రూపంలో ఉన్నవారు, మరొకరేమో దేవతా రూపంలో ఉన్నవారు. ఈయన గుండె వలవలా ఏడ్చేదంటండి ఆ ఇద్దరు తల్లుల కోసం. వీళ్ళ అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెలితి ఎవరూ పూడ్చలేనిది అని చెప్తున్నారు. తరువాత జీవించిన 40 ఏళ్లలోనూ వీళ్ళ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఈ పిల్లలకి తల్లి, తండ్రి తానే అయ్యారంట. 8 మంది పిల్లలకి కూడా. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసేసారు. ఇంకా 6 పిల్లలున్నారు. కష్టమైన ఈ పాత్రను నిర్వహించటంలో ఆయనలో గుర్తించదగిన మాధవం చాలా పెరిగింది. మా మీద ప్రేమ, ఆప్యాయతలని చెప్తున్నారు. ఆయన దగ్గర వీళ్ళకి చనువు గూడా పెరిగిందంట. కుటుంబంలోని వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా, ఎంతో సూక్ష్మ బుద్ధితో పరిష్కరించేవారు.
ఆఫీసులు వేళ తరువాత ఒక మునిమాదిరిగా తమ గదిలోకి వెళ్ళిపోయి ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగన సాధన చేస్తూ ఉండేవారు. ఆ యోగ సాధన చేస్తూ ఉండేవారు కాబట్టి ఈ సంసార భారాన్ని ఆయన భార్య లేకపోయినా కూడా ఆయన ఎంతో చక్కగా సమర్థవంతంగా నిర్వహించారు. వీళ్ళ అమ్మ పోయిన చాలా కాలానికి వీళ్ళ నాన్నగారు కొంత సదుపాయంగా ఉండేటట్టు చిన్న చిన్న పనులు చూడటానికి ఒక ఇంగ్లీష్ నర్స్‌ని పెడదామని ప్రయత్నిస్తారు. కానీ వీళ్ళ నాన్నగారు అంటే ఆహ్, ఆళ్ళ నాన్నగారికే అన్నమాట. కానీ వాళ్ళ నాన్నగారు తల తిప్పేసారంట. నాకు సేవ అన్నది మీ అమ్మతోనే అంతమైపోయింది. ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళల్లో ఎంతో జీవితకాలమంతా నెలకొన్న అనురాగం, వాళ్ళ యొక్క భార్య మీద అనురాగం, ఆయన యొక్క పరమహంస యోగానంద గారి యొక్క తల్లి మీద ఉన్న అనురాగం కనిపించిందండి. మరో ఆడది ఎవరు సేవ చేయటానికి నేను ఒప్పుకోను అని వాళ్ళ తండ్రి గారు చెప్తారు. వాళ్ళ అమ్మ పోయిన 14 నెలల తరువాత ఆవిడ ఈయన పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి పరమహంస యోగానంద గారికి తెలుస్తుందండి. ఆవిడ చెప్పినవి అతడు రాసి పెట్టాడు. అంటే ఆవిడ ఒకరితో రాయించింది గదా! ఆవిడ ఏదైతే చెప్పిందో అతను అవే రాసాడంటండి. అయితే ఆ సంగతి ఒక ఏడాదిలోనే ఈయనకి చెప్పాలని వాళ్ళ అమ్మ చెప్పినప్పటికీ కూడా వాళ్ళ అన్నయ్య ఆలస్యం చేశాడంట. ఆమె నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి త్వరలోనే తను బైరేలి నుంచి కలకత్తా వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితిలో ఒకనాడు సాయంత్రం వాళ్ళ అన్నయ్య పరమహంస యోగానంద గారిని దగ్గరికి పిలిచారంట. మరి రేపటి క్లాసులో మరి ఆ ఉత్తరంలో వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు అన్న విషయాలన్నీ కూడా రేపు తెలుసుకుందామండి. వాళ్ళ అనంతుడు మరి వెళ్ళి వాళ్ళ వదిన్ని అమ్మాయిని తన వివాహం జరిగిందా లేదా అన్న విషయాలను కూడా రేపు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలు తప్పకుండా తెలియచేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.